పరిచయం చెప్పండి. నా పేరు కళ్యాణారావు. నా మాతాపూర్ విలేజ్, ఎల్లారెడ్డి మండల్, కామారెడ్డి జిల్లా. అసలు మీరు సర్పంచ్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇంతకుముందు సర్పంచ్ ఏమైనా పదవి చేపట్టారని మనం నేను ఇంతకుముందు సర్పంచ్గా చేసిన ఒక 5 సంవత్సరాలు. అంతకుముందు మా మెసేజ్ చేసింది. ఎందుకు యునానిమస్ ఒకసారి ఎందుకు చేయాలంటే మా దగ్గర ఇంకా కొన్ని సమస్యలు అట్లాగే మిగిలిపోయినాయి. ఆ సమస్యలు తీర్చడం కోసం మళ్ళీ నేను సర్పంచ్గా చేయాలనుకుంటున్నాను. మీ గ్రామంలో ప్రధాన సమస్య ఏంటి? అసలు మీ గ్రామ స్థాయిలో ప్రధాన సమస్య అంటే మా దగ్గర జీపీ బిల్లు లేదు. జీపీ బిల్లు ఒకటి, ఇంకోటి మా చెరువు నుండి మల్లారెడ్డి చెరువు నుండి పంట పొలాలకు సీసీ లైన్ కావాలి. నేను అది 2 ప్రధాన సమస్య. డ్రైనేజీ రోడ్ల పైన మీరు ఏ విధంగా చర్య తీసుకుంటారు? మీరు డ్రైనేజీలు చాలా తక్కువ ఉన్నాయి. కొన్ని రోడ్ల మీదకి వాడుతున్నాయి కాబట్టి ప్రధానంగా ఒక 1000 మీటర్ల అయితే మాకు సమస్య తీరుతుంది. అది కంపల్సరీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి చేపిస్తుంది. రోడ్లు 3. ఒకవేళ మీరు సర్పంచ్ అయితే గ్రామ పంచాయతీ నిధులు వస్తాయి కదా, అవి ఏ విధంగా ఖర్చు పెడతారు? ఏ విధంగా సమకూరుస్తారు గ్రామం? అవి ఫండ్స్ వచ్చినప్పుడు మీటింగ్ పెట్టేసి ప్రధాన సమస్యలు ఏమున్నాయో వాటికి డ్రైనేజీలకు, రోడ్లకు, స్ట్రీట్ లైట్లకు ఖర్చు చేస్తుంది. ఓకే, మహిళా ప్లస్ యువత పట్ల గ్రామ స్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారు? యూత్ పట్ల మాకు మెయిన్గా క్రీడా స్థలం చాలా దూరంగా ఉంది. అది విలేజ్. మేము ఒకవేళ గెలిస్తే అది విలేజ్ లోపలనే స్థలం ఇప్పించేసి ఒక 50 ఎకర్ దాంట్లో ఇది చేస్తాము. ఇంకోటి లైబ్రరీ ఉన్నది మా దగ్గర, మినీ లైబ్రరీ, కానీ దానికి బిల్డింగ్ లేదు. ఆ బిల్డింగ్ కోసం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి బిల్డింగ్ శాంక్షన్ చేసి, ఎందుకంటే లైబ్రరీ అంటే ఇప్పుడు అందరూ పుస్తకాలు కొనలేరు. మెయిన్గా యువత వాళ్ళకు సహకారంగా ఉంటుందని చెప్పేసి బిల్డింగ్ కోసం ప్రయత్నం చేసి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సంబంధించిన పుస్తకాలు కూడా తెప్పిస్తాం. దృష్టికి తీసుకుంటాం. తర్వాత ఇంకోటి సర్పంచ్ అయిన తర్వాత రాజకీయ ఒత్తిడితో ఉన్న గ్రూపులు ఉంటాయి కదా, ఆ విధంగా సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు? రాజకీయ ఒత్తిడి ఉన్నది మీ దగ్గరికి వస్తారు కదా, ఆ మేజర్గా ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు? ముఖ్యంగా 2 సమస్యలు వింటాం. సమస్యలేని ఎవరిది తప్పు ఉన్నా వాళ్ళకు నచ్చజెప్పి, 2 పార్టీలకు నచ్చజెప్పి ఏ సమస్య లేకుండా ఇది చేస్తాం. ఓకే, ఇంకోటి విద్య ఆరోగ్యం పట్ల గ్రామ స్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకుంటాం? మీ దగ్గర స్కూల్ ఏ స్థాయిలో ఉన్నది? దాని పట్ల ఎన్నో క్లాస్ వరకు ఉన్నది? మాకు 10th వరకు ఉంది. దాంట్లో మేము ఎప్పుడు ప్రతిరోజు కాకుండా ఒక వారంలో ఒకసారి పోయి వాళ్ళకి పిల్లలకి ఎట్లా తెలిసి ఎట్లా ఇది చేస్తున్నారు పోయి మేము టెస్ట్ చేస్తుంటాము. ఇంకోటి పరిశుభ్రత అంటే చుట్టుముట్టు ఏమన్నా అవి ఉంటే బోర్లు కానీ పోగలు కానీ అటువంటి పరిశుభ్రత ఉంచేందుకు ప్రయత్నం చేస్తుంది. ఓకే, గ్రామ స్థాయిలో మిమ్మల్ని ఎందుకు సర్పంచ్గా ఎన్నుకోవాలి? అసలు ప్రజలు అవసరం ఏముంది? అంత ప్రజల అవసరం అంటే వాళ్ళకి తెలిసింది. ఇంతకుముందు సర్పంచ్ చేసిన కదా, అది ఎవరితోటి అవుతుంది. నారాయణ అయితేనే కరెక్ట్ సర్పంచ్. ఆయన వేరే ఏం పనులు ఉన్నాయి ఆయనకు. పొద్దుట లేచి నుంచి రాజకీయము, ప్రజల సేవ చేయడమే తెలుసు అని చెప్పేసి నా లక్ష్యం వాళ్ళకు కూడా తెలుసు, ఓటర్స్కు. కాబట్టి వాళ్ళు నాకు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి వాళ్ళ కోరికలను కంపల్సరీ నేను సాధ్యమైనంత మట్టుకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్.